స్టూడెంట్స్ మీకు తత్పురుష సమాసాలు అంటే మీకు బుక్లో తత్పురుష ప్రథమ విభక్తి, ప్రథమ తత్పురుషం, ద్వితీయ తత్పురుషం, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి ఇలాగా విభక్తులు ప్రత్యయాలు ఒక చోట ఉంటే ఉండొచ్చేమో తప్ప దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఒక పాఠంలో ప్రథమ విభక్తి తగలొచ్చు, రెండో పాఠంలో ద్వితీయ తగలొచ్చు, మూడో పాఠంలో తృతీయ తగలొచ్చు, నాలుగో పాఠంలో చతుర్థి తగలొచ్చు, ఐదో పాఠంలో ఇలాగా వితౌట్ ఆర్డర్లో తగలొచ్చు. కానీ అన్నీ ఒకే చోట చేర్చి పెట్టినట్లయితే మీకు ఆ ఉదాహరణను బట్టి మిగతావన్నీ కూడా మీరే ఫేమ్ చేసుకోగలరు అని చెప్పి విభక్తులు, ప్రత్యయాలు, తత్పురుషాలు, వాటి ఉదాహరణలు అన్నీ కూడా ఒక పట్టికగా చేర్చడం జరిగింది. ఇప్పుడు మనము వీటిని చూద్దాం. ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుషం అని ఎందుకు అన్నారంటే వీటిని ప్రథమ విభక్తి అంటే ఏంటి? ఇప్పుడు రాముడు పదం తీసుకుందాం అనుకోండి, సంస్కృతిలో డూ లేదు, రామః, లేకపోతే గోపాలః, లేకపోతే విజయః. కానీ తెలుగులో విజయుడు, రాముడు, మాధవుడు, మధుసూదనుడు, డూ చేరిస్తేనే తెలుగు అయింది అది, అంతే కదా. పాము, సాంప్, సర్పః, సర్పము, జలః, జలము. ఇలా చేరిస్తేనే ఏమైంది? అది తెలుగు పదం అయింది. రావు, చెయ్యవు, తినవు, చూడవు. ఇలా చేరిస్తేనే తెలుగు. లేకపోతే నదేక్, నఖ, నా కాదతి వచ్చేసింది సంస్కృతిలో. ఈ చేర్చడం వల్లే తెలుగు అర్థం వచ్చింది. బహువచనంలో లు. ఇదేంటి? ప్రథమ విభక్తి లేకపోతే ప్రథమ తత్పురుష సమాసం యొక్క విభక్తి ప్రత్యయాలు. ప్రథమ విభక్తి ప్రత్యయాలు. ప్రథమ విభక్తి అంటే ప్రథమ తత్పురుష సమాసం, దాని యొక్క ప్రత్యయాలు. దాని ఉదాహరణ కూడా మనము చూద్దాం. మధ్యాహ్నం, అహ్నం యొక్క మద్యము, వచ్చింది కదా. మద్యము అంటే ఏంటి? ఆఫ్. ఇప్పుడు పొద్దున్న 6 గంటల దగ్గర నుంచి అహ్నం అంటే ఏంటి? డే టైం. పొద్దున్న 6 నుంచి రాత్రి 6, సాయంత్రం 6 వరకు డే టైం అంటాం మనం. ఆ డే టైంనే తెలుగులో, తెలుగులో లేకపోతే సంస్కృతిలో ఏమంటారు? అహ్నము అంటారు. అంటే ఏంటి? ఒక 6 గంటలు తీసేయండి, పొద్దున్న 6 గంటల దగ్గర నుంచి 12 గంటల వరకు అంటే అహ్నం యొక్క మధ్య భాగమే కదా, సగ భాగం మధ్యలోకి వచ్చేస్తుంది. డే 12 అయ్యేసరికి దాన్ని మధ్యాహ్నం అంటారు. హాఫ్ టైం అయిపోతున్నట్టే కదా మధ్యాహ్నం అంటే. మిగతాదంతా రిమైనింగ్ ఆఫ్ టైం. మధ్యము వచ్చింది కదా ప్రథమ తత్పురుషం. అలాగే ద్వితీయ తత్పురుషం చూసినట్లయితే ద్వితీయ తత్పురుషం లేదా ద్వితీయ విభక్తి ప్రత్యయాలేంటి? నిన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. దీని ఏంటి? జలంధరం, జలమును ధరించినది. లేదా రామపత్ని, రాముని పత్ని, నిన్ను కూర్చి గురించి కదా. నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాసం, తృతీయ విభక్తి. దీని ప్రత్యయాలు ఏంటి? చేతన్, చేన్, తోడంతోన్ అనేటువంటిది తృతీయ విభక్తి ప్రత్యయాలు. బుద్ధిహీనుడు, బుద్ధి చేతహీనుడు, లేకపోతే బుద్ధితో హీనుడు, బుద్ధి చేతహీనుడు. అలాగే చతుర్థి తత్పురుష సమాసం అంటే చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఏంటి? కొరకున్, కై. దీనికి ఏమొచ్చింది? వంట కట్టెలు, వంట కొరకు కట్టెలు కదా, వంట కొరకు కట్టెలు. అలాగే పంచమి తత్పురుష సమాసం. దీనికి ఏమొచ్చింది? పంచమి విభక్తి వలన కంటెన్, పట్టి. దీనికి ఉదాహరణ ఏంటి? దొంగ భయం, దొంగ వలన భయం. నెక్స్ట్ షష్ఠి తత్పురుష సమాసం. ఏంటి ప్రత్యయాలు షష్ఠి విభక్తికి? కిన్, కున్ యొక్క లోన్ లోపల. దీనికి ఏంటి? రామబాణం, రాముని. కిన్, కున్ యొక్క లోన్ లోపల, రామబాణం, రాముని యొక్క బాణం. అలాగే సప్తమి తత్పురుష సమాసం. అందు, నన్. దేశభక్తి, దేశం యందు భక్తి. లేకపోతే గగన తారకలు, గగనమునందలి లేకపోతే గగనమునందు తారకలు. నయి తత్పురుషం. నయి అంటే నో, నహియే. ఇంగ్లీష్లో నహీనే, తెలుగులో నయ్యి అంటారు. లేనిది, కానిది, అవ్వనిది, చూడనిది, చెయ్యనిది. వ్యతిరేకార్థం. అసత్యం, సత్యం కానిది. అర్థమైందండి? ప్రథమ తత్పురుష సమాసం. విభక్తులు డుమువులు. ఉదాహరణ మధ్యాహ్నం, అహ్నం యొక్క మధ్యము. అలాగే ద్వితీయ తత్పురుష సమాసం. నిన్నులను కూర్చి గురించి. ఉదాహరణ జలంధరం, జలమును ధరించినది. అలాగే తృతీయ తత్పురుష సమాసం. చేతన్, చేన్, తోడంతో. ఉదాహరణ బుద్ధిహీనుడు, బుద్ధి చేతహీనుడు. అలాగే చతుర్థి తత్పురుష సమాసం. కొరకున్, కై. వంట కట్టెలు, వంట కొరకు కట్టెలు. అలాగే పంచమి తత్పురుష సమాసం. వలన కంటెన్, పట్టి. దొంగ భయం, దొంగ వలన భయం. అలాగే షష్ఠి తత్పురుష సమాసం. కిన్కుని యొక్క లోన్ లోపల, రామబాణం, రాముని యొక్క బాణం. అలాగే సప్తమి తత్పురుష సమాసం. అందు, నన్. దేశభక్తి, దేశమునందలి భక్తి. చూస్తున్నారు కదా ఇవి తత్పురుష సమాసాలు. ఇవి కొంచెం దూరంగా కూడా పెట్టాను మీకు, దగ్గరగా పెడితే మళ్ళీ ఇబ్బంది పడుతున్నారని అన్నీ.
ఉదాహరణలు మళ్ళీ ఒకసారి ప్రత్యేకించి పెడుతున్నాను. 1 2 3 4 5 6 7 8. అలాగే విభక్తులు ఇక్కడ చూడండి, సమాసం విభక్తి క్లియర్గా కనబడింది కదా. ఈ 8 ఉంది, ఈ 8 కూడా ఇలా పెడుతున్నాను. క్లియర్గా కనబడింది కదా మీకు. మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి పెడితే అవ్వట్లేదు. ఇగో తత్పురుష సమాసంలో రకాలు, విభక్తులు. ఇగో ఇక్కడ ఉదాహరణలు క్లియర్గా కనపడిందండి. మీరు చదువుకుందుకు అన్నీ ఒకే చోటకు వచ్చాయి కదా. ఇదిగో విభక్తులు, ఇగో ఉదాహరణలు. అలాగే కింది వాటికి మళ్ళీ విగ్రహవాక్యాలు అవి మనము చూద్దాం. చూద్దామా? రాజ పూజితుడు, రాజు చేత పూజితుడు. చేతంచేత తోడంతో ఏ తత్పురుష సమాసం అనుకున్నాం? తృతీయ. కాబట్టి తృతీయ తత్పురుష సమాసం. ధనాస, ధనం కొరకు, ఆశ కొరకునికై ఏ సమాసం అనుకున్నాం? చతుర్థి తత్పురుష సమాసం కదా. చతుర్థి విభక్తి కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం. పురజనులు, పురమునందు జనులు, అందున్నన్ ఏ సమాసం అనుకున్నాం? అందున్నన్ సప్తమి తత్పురుష సమాసం. సప్తమి విభక్తి కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. జటాధారి, జటను ధరించినవాడు. నిన్నులను కూర్చి గురించి ఏ సమాసం? ద్వితీయ తత్పురుష సమాసం కాబట్టి ద్వితీయ విభక్తి కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం. భుజబలం, భుజం యొక్క బలం. యొక్క కినుకుని యొక్క లోపల షష్ఠి తత్పురుష సమాసం కాబట్టి షష్ఠి విభక్తి. అగ్ని భయం, అగ్ని వలన భయం. ఇది వలన కంటెన్ బట్టి ఏ తత్పురుష సమాసం? పంచమి తత్పురుష సమాసం కాబట్టి పంచమి విభక్తి. అన్యాయం, న్యాయం కానిది లేనిది వస్తే ఏం చెప్పాం? నయి తత్పురుష సమాసం. చూసారు కదా, రాజపూజితుడు. మీకు చూసారు కదండి ఇవన్నీ మీరు. ఇగో విగ్రహవాక్యాలు, సమాసాలు ఇది పెట్టాం మేము. ఇవన్నీ కూడా మీరు చదివి చూడకుండా రాయండి. ఇలా పెట్టాను, మీకు కనబడినట్లయితే విభక్తులు, ప్రత్యయాలు ఇవన్నీ కలపటానికి ఈ విధంగా పెట్టాము. ఇది చూసి మీరు చదివి చూడకుండా రాయాలి. ముందు విభక్తులు, ప్రత్యయాలు మీకు ఇంకా ఈజీగా. ప్రా, డోమువులు. ద్వి, నీనులను కూర్చి గురించి. త్రు చేతన్ చేన్ తోడంతోన్. చ కొరకునికై. ప వలనన్ కంటెన్ బట్టి. ష కిన్కుని యొక్క లోపలన్. స అందున్నన్ సంబోధన. ఓ ఓరి, ఓసి, ఓయి, నహి, నయి. అలా గుర్తుపెట్టేసుకోవచ్చు మీరు. ప్రా అంటే ప్రథమ అని, ద్వి అంటే ద్వితీయ అని, త్రు అంటే తృతీయ అని, చ అంటే చతుర్థి అని, ప అంటే పంచమి అని, పమ్ అంటే పంచమి అని, ష అంటే షష్ఠి అని, స అంటే సప్తమి అని. సా అని చెప్పి విభక్తిలో ఒక లైన్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రత్యయాలు గుర్తుపెట్టేసుకోండి. అలా చదువుకున్నట్లయితే మీకు ప్రత్యయాలు, విభక్తులు కూడా కన్ఫ్యూజన్ రాకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా యాక్చువల్లీ చూసినట్లయితే వీటిని మీరు చూసినట్లయితే ప్రత్యయాలు, విభక్తులు, ఉదాహరణలు కూడా ఉదాహరణ సహితంగా ఉన్నాయి. తత్పురుష సమాసము అంటే అర్థం ఏంటండి? ప్రథమ విభక్తి, విభక్తులే తత్పురుష సమాసాలండి. విభక్తుల్లో ఏ సమాసాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తత్పురుష సమాసాలే. ఒక నయ్యి కొత్తగా చేరింది అంతే, కానిది లేనిది కాబట్టి. అలా కాకుండా వచ్చినటువంటి సమాసాలు ఉన్నట్లు అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అవి కూడా ఉన్నాయి. అయితే ఈ తత్పురుష సమాసాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి ఇవి బాగా నేర్చుకున్న తర్వాత మిగతా కర్మధారయ సమాసాల గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ముందు ఇవి చదివి చక్కగా మీరు చూడకుండా రాయండి. ఇదే మీ హోంవర్క్. ఓకేనా స్టూడెంట్స్?